హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఫ్రైడ్ రైస్ అండి. ఫ్రైడ్ రైస్కి చిన్న చిన్నగా క్యారెట్, బీనీస్, బఠానీ ఇవన్నీ ఇట్లా కట్ చేసుకున్నాను. మనకి హోటల్స్లో ఎట్లా ఫ్రైడ్ రైస్ ఉంటుందో అలా అలాగే చూపిస్తున్నాను. దానికి కావాల్సింది మిరియాల పొడి అండి, కొద్దిగా జీలకర్ర, చిన్న పట్టా ముక్క, 2 ఇలాచీలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి. అన్నము రైస్ కుక్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నా. వేడయిందండి, ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడయిందండి. దాంట్లో కొద్దిగా పట్ట, సాజీరా, లవంగ, కొంచెం వెల్లుల్లి అండి, ఒక 2 రెబ్బలు, కొద్దిగా అల్లం. ఇప్పుడు వచ్చేసి వేయాలండి. మనం కట్ చేసుకున్నవన్నీ వేసుకోవాలి. కొద్దిగా మగ్గాలండి. మగ్గితే కొద్దిగా మగ్గాక తీద్దాము. అప్పటి వరకు మూత తీసుకున్నాము. తీసా ఇటువంటి వెజిటేబుల్స్ చాలా ఈజీగా మగ్గిపోతాయి. అంటే మనకి హోటల్స్లో చేసుకుంటాం కదండి, హోటల్స్ కంటే మనం ఇంట్లో చేసుకుంటే న్యాచురల్గా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. టిఫిన్ బాక్స్లోకి రెడీ చేస్తున్నాను నేను. కాబట్టి వెజిటేబుల్స్ మగ్గాయి కదండి. ఇది మిరియాల పొడి అండి. ఓన్లీ మిరియాల పొడి వేస్తాను. రైస్కి సరిపడ్డంత సాల్ట్, కొంచెం మిరియాల పొడి, అవి వెజిటేబుల్స్కి పట్టుకోవాలి. మన గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఇట్లా మనం వెరైటీ వంటలు చేస్తాం కదా, అప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ దానికి తగ్గట్టు, అంటే హోటల్ సిస్టమ్ లాగా మన ఇంట్లో రెడీ చేసుకొని వాళ్ళకి పెడితే బాగుంటుంది. చాలా ఈజీ అండి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. ఇప్పుడు ఆ వెజిటేబుల్స్కి రైస్ వేసేద్దామండి. మంట స్లిమ్లో పెట్టుకొని బాగా కలపాలండి. ఇవన్నీ రైస్కి పట్టుకోవాలి కాబట్టి కలిపాం కదా. ఒక్కసారి మూత పెట్టేద్దాము. మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా ఉంచేద్దాం. ఇదండి స్ప్రింగ్ ఆనియన్ ప్లస్ కొత్తిమీర కొంచెం లైట్గా రైస్ మీద ఇట్లా స్ప్రింకిల్ లాగా చేసేసుకొని వదిలేసేది. కొంచెం మూత పెట్టేద్దాం. రెడీ అండి. ఇప్పుడు మంచూరియా చేస్తున్నానండి. మంచూరియాకి క్యాబేజ్ ప్లస్ క్యారెట్
కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ ఇట్లా సన్నగా తురిమి పెట్టుకున్నానండి. మనము కొబ్బరి తురుముతో తురిమేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక చిన్న క్యాబేజ్, 5 క్యారెట్ అండి పెద్దవి తీసుకున్నాను. దీనికి వచ్చేసి మనకి మంచూరియా రెడీ అయిన తర్వాత చేస్తాం కదా మనము, దీనికి గ్రేవీ లాగా చేస్తాం కదా, దానికి సంబంధించింది వెల్లుల్లి, అల్లము, కరివేపాకు, పచ్చిమిర్చి, క్యాప్సికము, ఉల్లిపాయ, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ అండి. ఇప్పుడు దీంట్లో కలుపుకోవాల్సింది మనము ఫస్ట్ మిరియాల పొడి అండి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా పసుపు, కొంచెం కారం, ధనియాల పొడి అండి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి. దీనికి వచ్చేసి ఇప్పుడు మనము కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. ఒక 1/2 కప్పు వరకు కార్న్ఫ్లోర్ వేసాను. బైండింగ్ కోసము కొంచెం శనగపిండి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలండి మనకి, ఎందుకంటే ఇందులోనే వాటర్ ఉంటుంది కాబట్టి మనకి మంచూరియాకి రౌండ్ బాల్స్ రావాలంటే ఇది మిక్స్ చేసుకోవాలి. దీంతోనే బైండింగ్ వస్తుందండి. మనం బయట ఎక్కడో చేసుకునే కంటే కొంచెం ఇంట్లోనే ఈజీ మెథడ్ అండి మంచూరియా చేసుకోవడం. అన్నీ రెడీగా ఉంటే ఒక 10 మినిట్స్లో అయిపోద్ది. ఇవన్నీ ఇప్పుడు మసాలా ప్లస్ మనం ఇంకా వేసినవన్నీ ఇందులో కలిసి బాగా మంచి బైండింగ్కి వచ్చేంత ముద్దగా చూసుకోవాలండి వీటిని. ఎక్కువ వేయకూడదండి, మళ్ళీ కార్న్ఫ్లోర్ కానీ వెజిటేబుల్స్కి కొంచెం పట్టుకొని మనకి ఇలా అయితే చూస్తారా, ఇలా బైండింగ్ వచ్చేంతవరకే అండి. ఇంత బైండింగ్, ఇలాంటి బైండింగ్ వచ్చేంతవరకు వేసుకోవాలండి. కానీ కలపడం మంచిగా కలుపుకోవాలండి, అన్నీ కలిసేంతవరకు. ఇందులో కొంచెం సాల్ట్ వేస్తాను. దీనికి సరిపడ్డంత సాల్ట్ అండి, ఎందుకంటే మనం ఆల్రెడీ మళ్ళీ తర్వాత అందులో కూడా వేస్తాం కదా, అందుకని తక్కువ వేసుకోవాలి. రౌండ్ బాల్స్ చేసి పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తాను. ఫస్ట్ కడాయి పెట్టుకోవాలండి మనము. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి కావడానికి ఆయిల్ వేసానండి డీప్ ఫ్రైకి. ఇప్పుడు ఆయిల్ వేడాక బాల్స్ వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. ఈ బాల్స్ వేసుకున్నాము ఇందులో. చల్లండి, లోపల కూడా వెజిటేబుల్స్ అన్నీ మగ్గాలి కాబట్టి కొంచెం టైట్ పడుతుంది, కాబట్టి మనం స్లిమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది పెద్దండి, ఇట్లా బ్రౌన్ కలర్ వస్తుంది కదా, కొంచెం బ్రౌన్ రావాలి. లోపల వెజిటేబుల్స్ అన్నీ ఉడకాలి కాబట్టి టైం తీసుకుంటుంది. ఈ ఫ్రైకే కొంచెం టైం ఎక్కువ అవుతుంది కాబట్టి పెద్దండి ఇలా అన్నీ వేయించి పెట్టుకోవాలి. మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని అన్నీ వేయించాక
యాడ్ చేద్దామండి. ఇదండి మనం ఇప్పుడు వెజిటేబుల్ మంచూరియా గురించి ఇట్లా అంటే ఇంత బ్రౌన్గా రావాలి. ఇలా బాల్స్ అన్నీ వేయించి పెట్టుకున్నాను కదండి. స్టవ్ ఆన్ చేస్తాను. కడాయి పెట్టుకుందామండి. కడాయి పెట్టాను. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. వెజిటేబుల్స్కి మనకి దీనికి గ్రేవీ గురించి ఇప్పుడు చేస్తున్నది గ్రేవీ అంటే మంచూరియా గ్రేవీ అంటే ఫుల్ గ్రేవీ కదండి. ఆయిల్ వేడైంది కదండి. ఇందులో వెల్లుల్లి వేద్దాం. ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అండి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, అల్లం చిన్న ముక్క అన్నీ కట్ చేసుకొని ఇప్పుడు ఇవి వేయాలి. కొంచెం బ్రౌన్ అయినాయి కదండి. ఇప్పుడు క్యాప్సికమ్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అంతా ఇది ఏంటంటే మనకి తగులుతూ ఉంటాయండి ఇట్లా తినేటప్పుడు. ఇది ఇలా ఉల్లిపాయ పెద్ద పెద్ద ముక్కలు ఇలా మనకి హోటల్స్లో ఇస్తారు కదండి. అది మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. బయట తిండి, బయట ఆయిల్స్ మంచిగా ఉండవు. మన ఇంట్లో అయితే న్యాచురల్గా మనం మంచి ఆయిల్ న్యాచురల్ ఆయిల్స్తో యూజ్ చేస్తాం కాబట్టి మనము కల్తీ లేకుండా, బయట కలర్స్ వేస్తారు, అన్నీ ఏదేదో చేస్తారు. బయట ఫుడ్ మనకి ఫ్రెష్గా రెడీ చేయరు కాబట్టి ఇట్లా చేసుకోండి. కరివేపాకు వేద్దామండి. క్యాప్సికమ్ ఇది కొంచెం మగ్గాయి కదా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొద్దిగా, ఎందుకంటే ఆల్రెడీ మనం అది వేసాం కాబట్టి. లైట్గా పసుపు, కొద్దిగా కారం, కొంచెం సాల్ట్ అండి. మనకు ఆల్రెడీ అందులో ఉంది, ఎక్కువ పొడి. కొంచెం చిన్నగా అంటే చిన్న స్పూన్తో వేస్తున్నాను. ఇది ఇట్లాంటి స్పూన్తో వేస్తున్నానండి నేను. కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు వచ్చేసి మనకి ఇందులో స్లిమ్లో చేసుకోవాలి. కొంచెం టమాటా కెచప్ 1 టీ స్పూను. టమాటా కెచప్ వేసాం కదండి. ఇది వెనిగర్ అండి, అది గ్రీన్ చిల్లీ 1 టీ స్పూన్. ఇప్పుడు వచ్చేసి రెడ్ చిల్లీ అండి 1 టీ స్పూన్. ఇప్పుడు వచ్చేసి సోయా సాస్ అండి. సోయా సాస్ కొంచెమే వేసుకుందాం, ఎక్కువద్దు. కొద్దిగా వెనిగర్, కొంచెం అయితే ఇప్పుడు నేను 1 టీ స్పూను కార్న్ఫ్లవర్ తీసుకున్నానండి. దీన్ని కలపాలి వాటర్ పోసి. ఫస్ట్ ఇది ఇలా కొంచెం ఇలా మగ్గుతూ ఉండండి అండి. ఇది కొద్దిగా మగ్గాలి. చూస్తున్నారండి నా వీడియోస్ ఎలా చేస్తున్నానో, కామెంట్స్ పెట్టట్లేదు, లైక్ కొట్టట్లేదు అండి. వాటర్ పోసి కొంచెం పల్సగా కలుపుకోవాలి. ఎందుకంటే గ్రేవీ గురించి, ఎందుకంటే థిక్నెస్ వస్తుందండి. ఈ ఉండలు లేకుండా కలుపుకోవాలి మనకి. ఇంత ఇట్లా అంటే ఇలా కొద్దిగా నీళ్ళగానే ఉండాలి మనకి. కొంచెం థిక్నెస్ వద్దండి, అందులో వేస్తే థిక్ అయిపోతుంది. కాబట్టి ఈ కంటెన్సర్లో మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇది ఇందులోకి వేసేద్దామండి.
ఇదండి చూసారా కలర్ ఎలా ఉందో. ఇప్పుడు వెనిగర్ ఇందులోకి వేసి ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసాక థిక్నెస్ అయింది చూడండి. ఇప్పుడు మనం మంచూరియా వేసేద్దామండి. వేస్తున్నానండి. స్లిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మంచూరియాకి అంతా పట్టుకోవాలి. గ్రేవీ లేకుండా చేస్తున్నాను. గ్రేవీకి అయితే మనము గ్రేవీ కూడా చేసుకోవచ్చు, కానీ ఏంటంటే డ్రైగా చేస్తున్నాను కొంచెం. అంటే చూస్తున్నారండి నేను చేసిన మంచూరియా. దీనిపైన మనము ఇప్పుడు కొంచెం మగ్గనిద్దాం. ఇందులో చూపియమ్మా. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర వీటిపైన వేస్తామండి. వేసేసి ఒక్కసారి కలిపేస్తాం. రెడీ అయిపోయింది వెజ్ మంచూరియా అండి. చూసారండి.